అర్ధరాత్రి ఒకడు ఒంటరిగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడంటే మనసుకు వయసుకు జరుగుతున్న యుద్ధం అన్నయ్యి ఉండాలి, లేక వాడు కోరుకున్న వ్యక్తులు దూరం అన్నయ్యి ఉండాలి. మరి ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. అమ్మ ఏడ్రాయుడు ఇంకా రాలేదు. వాడి గురించి తెలిసిందే కదరా, ఫోన్ చేయవాడికి. హలో, అరే ఎక్కడున్నావురా ఇంకా రాలేదు? ఒరే రారా స్వామి, గంట అవుతుంది, అందరు మ్యాచ్ ఆడుతున్నారు. వస్తున్నా, తొందరరా. సరే. అమ్మ ఎప్పుడు లేటే రాయుడు వస్తున్నాడంటరా. సరే వెళ్దాం, ఈలోపు మ్యాచ్ ఆడదాం. బా. రారా. మీరులో ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, నేను వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను. హాయ్ మామా. బ్యాటరీ లాగి ఇదిగో మామా, వాళ్ళే. వీళ్ళతో మ్యాచ్ అంటరా? భయపడ్డాడు అరే. ఎవడరా భయపడేది? వీళ్ళందరూ కాదు, నేను ఒక్కనే చాలు మీకు. ఒరేయ్ ఎక్స్ట్రా లాపరా. ఎక్స్ట్రా బాల్ నేను కనుక్కోరా, బాల్ పగల కొడదాం. బాల్ కాదు, రన్నులు కొట్టలేదు అనుకో బ్యాట్ దించుతా. ఒరేయ్ మీకెవర్రా భయపడేది? మనిషికి ఒక ఓవర్ ఆడదాం, ఎవడేంటనేది తెలుస్తుంది. రండ్రా చూసుకుందాం. రండ్రా. కమాన్ రా, నటుండ్రా. ఒరేయ్ ఫీల్డింగ్ వెళ్ళండ్రా. రే నువ్వుండు. రే మార్కస్ నువ్వు కమాన్ కమాన్ రా. ఇంతో ఏం కాదు. నీతో ఏం కాదురా, పక్కకు పో, నీకు ఆడడం వచ్చారా? రేయ్ రేయ్ ఆ దెబ్బేంటి? ఏం లేదు. స్టైల్ కోసం పెట్టుకున్నావా బ్యాండేజ్? ఏమైందో చెప్పు. ఏం లేదు, గ్రౌండ్లో క్రికెట్ ఆడుతుంటే చిన్న గొడవ జరిగింది. దెబ్బ తాకింది, బ్యాండేజ్ వేసుకున్నా. రేపటి సెట్ అయిపోద్ది. ఎన్ని రోజులని ఈ గొడవలు, ఫ్రెండ్స్తో తిరగడాలు? అసలు లైఫ్ మీద నీకు సీరియస్నెస్సే లేదా? నువ్వు వాడిని కొట్టడం, వాడు నిన్ను కొట్టడం, జీవితాంతం ఫైటింగ్ చేస్తూనే ఉంటారా? నా తప్పేం లేదు, అనుకోకుండా జరిగింది. ప్రతిసారి నువ్వు ఇలానే చెప్తున్నావు, అనుకోకుండా జరిగింది, అనుకోకుండా జరిగింది అని. నీ ఫ్రెండ్స్ అందరూ బానే ఉన్నారు కదా, వాళ్ళు జాబ్ చేస్తూ నీతో టైం పాస్ చేస్తున్నారు. బట్ నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నేనేం చేశాను? గంజాయి ఏమన్నా, డ్రగ్స్ ఏమన్నా, తాయి రోడ్ల మీద తిరుగుతున్నానా? ఇక్కడ ఎవరితో ఎవరు గొడవ పెట్టుకోవడానికి ఎవరికి ఖాళీ టైం లేదు. ఏమో అభి, ఒక్కసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు. పిల్లోడికి స్కూల్లో టీచర్ లెసన్స్ చెప్పినట్టుగా ప్రతిసారి నేనైతే నీకు చెప్పలేను కదా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు? నేనేం చెప్పను, నీకు నచ్చింది నువ్వు చేసుకో. ఒక 6 monthsలో నిన్ను మా ఇంట్లో వాళ్ళకి పరిచయం చేస్తా. అప్పటి వరకు జాబ్ తెచ్చుకో. కొత్త పరిచయాలు పెరిగే కొద్దీ పాత పరిచయాలు మర్చిపోతారంట. నువ్వు కూడా అలాగే అయితే ముందే చెప్పు, నేను స్ట్రాంగ్గా ఉండడానికి ప్రిపేర్ అవుతా. ఏమైంది నీకు ఇలా మాట్లాడుతున్నావు? నాకు జాబ్ లేదనగా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. అదే జాబ్ ఉండి నీ ఇలా శాలరీ వచ్చుంటే నువ్వు ఇలా మాట్లాడేదానికి కాదు కదా. ఒకటి గుర్తుపెట్టుకో, నీకు ఏ జాబ్ లేనప్పటి నుంచి మన రిలేషన్షిప్లో ఉన్నాం.
ఇప్పుడు నువ్వు చేస్తున్న జాబు నీకు వస్తున్న శాలరీని చూసి మారుతా అనుకుంటే అది నీ ఇష్టం. నీ మంచి కోసమే చెప్తున్నా అభి, అర్థం చేసుకో. నాకేం మంచొద్దు, వస్తే డ్రాప్ చేస్తా. నేను రాను. అయినా మాతో ఎందుకు వస్తావులే, మిమ్మల్ని డ్రాప్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. హాయ్ రా. హాయ్ మామా. హాయ్. ఇంకేంట్రా విషయాలు? ఏముందిరా చెప్పాలి. అవును, నిన్నెవరితో పెళ్ళికి వెళ్ళాను. ఎవరిదిరా పెళ్ళి? అది మా చిన్ననాటి స్నేహితుడిదిరా. రెండో పెళ్లి చేసుకుంటాను రమ్మంటే వెళ్ళాను, కానీ తర్వాత వాడే చెప్పాడురా. వాడి ఫస్ట్ భార్య దేవత అంటరా. ఫస్ట్ పెళ్ళని దేవత అయితే రెండో పెళ్ళని తీసుకున్నాడు రా. అంటే రెండో పెళ్లి చేసుకున్న తర్వాత అర్థమైంది అమ్మని అమ్మ దేవతని. ఇట్లా కూడా ఉంటారా జనాలు? మనసేం బాగాలేదురా. నిన్న మనసుతో గొడవైంది. ఏం చేయాలో అర్థం కావట్లే, చిరాకు లేస్తుంది. ఒరే, జరిగిన గతాన్ని తెలుసుకుంటే ఏమొస్తుందిరా? బాధ తప్పించి ఏం రాదురా. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు, కనీసం సొల్యూషన్ అన్నా దొరుకుద్ది. గతాన్ని తలుచుకుంటే బాధ గుర్తుకొస్తుందని గతాన్ని మర్చిపోమంటే గతంలో పరిచయాలను కూడా మర్చిపోవాల్సి వస్తుందిరా. సరేరా, నువ్వు వెళ్ళి అమ్మాయితో మాట్లాడు. అమ్మాయి నీతో పక్కా మాట్లాడుద్ది. ఏరా? ఒరేయ్, ఈ లవ్వులు కొవ్వులు మనకొద్దురా. అవునా? లైఫ్ని ఎంజాయ్ చేద్దాం. సింగిల్ లైఫ్ సో బెటర్. అరే, పొద్దున్నే బెల జోకులు వేస్తున్నాడు రేడు. నవ్వుదాం. జోకేంద్రా? మరి కాకపోతే ఏంట్రా? ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నావు. గంట కాగానే ఆ అమ్మాయిని బండి మీద ఎక్కించుకొని పోతున్నావు. నైట్ అంతా ఫోన్లో మాట్లాడుతున్నావు. పొద్దున్న ఇక్కడికి వచ్చి పత్తి ముచ్చట్లు చెప్తున్నావు. అమ్మాయి మీద నేను చాలా హట్ అయిపోయాను రా. అయినా ఆ అమ్మాయి నీ మంచి కోసమే చెప్పింది. ముందెళ్ళి ఆ అమ్మాయిని కలవరా. ఇన్ని రోజులు మంచి చెప్పని వాళ్ళు జాబ్ రాగానే మోటివేషనల్ స్పీకర్లు అయిపోతారా? ప్రతి ఒక్కరికి టైం వస్తుంది. ఆ టైం వచ్చిన రోజు వాడిది. అమ్మాయికి అంత ఈగో ఉంటే అబ్బాయిలం మనకెంత ఉండాలిరా? ఈగోనే 3 అక్షరాల గురించి లైఫ్ అనే 4 అక్షరాలను దూరం చేసుకుంటావా? ఆ అమ్మాయి నీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతే అలాంటి అమ్మాయి నీ లైఫ్లోకి జన్మలో రాదురా. ఆలోచించుకో, వెళ్ళి కలు. సరేరా, వెళ్ళి కలుస్తాను. నేను చెప్పడం మర్చిపోయాను, నాకు జాబ్ వచ్చింది. ఆ విషయం నాకు కాదురా, ముందెళ్ళి అమ్మాయికి చెప్పు. చాలా హ్యాపీగా ఫీల్ అవుద్ది. వెళ్ళి కలుస్తా. సరే, బాయ్. పోయిరా. మానసా, మానసా, ఏంటి? ఏదో కోపం మీద అనేసానే, సారీ. సారీ చెప్తే నువ్వన్న మాటలు నేనేమైనా మర్చిపోతానా? నా మీద కోపం తగ్గాలంటే ఏం చేయాలో చెప్పు. కొట్టాలనుకుంటే కొట్టేసి, అరిచాలనుకుంటే అరిచేసి. అందమైన అమ్మాయిలకు కోపం అస్సలు సెట్ అవుతుంది తెలుసా? కోపంగా ముఖం పెడితే చిరాగ్గా ఉంటది. ఇక నీ ఇష్టం. చాల్లి, జోక్స్ ఆపు. జోక్స్ కాదే, ఎవరిని అడుగు చెప్తారు. ఒక్కసారి నవ్వా ప్లీజ్. చాలే. నీకో విషయం చెప్పాలి. జాబ్ వచ్చింది. నీ అంత శాలరీ కాదు, నీ దాంట్లో సగం కూడా కాదు. 20,000 శాలరీ. నీ కోసం చేస్తున్నా, నువ్వు బాధపడద్దని. ఓ, కంగ్రాచులేషన్స్. కోపం తగ్గిందా? ఇంకేంటి చెప్పాలి. సినిమాకి వెళ్దామా? వీకెండ్ వెళ్దాం. పోనీ డిన్నర్కి వెళ్దామా? ఈ రోజు వద్దు, మళ్ళీ ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం. అవునా? అవును, నేను ఆ రోజు కోపంలో అరిచాను కదా, ఏమైనా ఫీల్ అయ్యావా? ఫీల్ అవడమా? మనం ఫీల్ అవడం ఇంట వంట ఉండదమ్మా. నాకు తెలుసురా నీకు సిగ్గు లేదని. సిగ్గు లేదా? అంత మాట అనేసేవేంటే?